హాయ్ అండి. మనం ఆలుగడ్డల్ని ఉడికిస్తూ ఉంటాం గదా! తొందరగా ఉడకాలంటే ఈ విధంగా కుక్కర్‌లో వేసి ఉడికించుకోండి. అదే విధంగా చిన్న ముక్కలుగా కట్ జేసి వేసుకున్నామనుకోండి తొందరగా ఉడికిపోతాయి. కాకరకాయ చేదు పోవాలంటే పసుపు అండ్ సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత రసం పిండేసేసి ఒక 2, 3 సార్లు పిండేసేసిన తర్వాత వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని ఉడికించుకున్నామనుకోండి మనకు చేదు రాకుండా ఉంటదన్నమాట. మనం కిచెన్‌లోకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ తెచ్చుకుంటూ ఉంటాం గదా! ఆ కవర్లు పడేయకుండా ఈ విధంగా స్టోర్ చేసుకున్నామనుకోండి చెత్తకు పనికొస్తూ ఉంటాయి. బయట మనం కవర్లు కొనాల్సిన అవసరం గూడా ఉండదండి. చింతపండు తొందరగా నానాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. చింతపండుని తీసేసుకోండి. గిన్నెలో వేసేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ వేసేసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని ఆ వాటర్ పడేసిన తర్వాత మళ్ళీ ఇందులో హాట్ వాటర్ వేసేసుకోండి. హాట్ వాటర్ వేసేసుకొని పెట్టేసుకుంటే మనకు చింతపండు అనేది తొందరగా నానిపోతది. మనకు ఎక్కువ బర్డెన్ గూడా ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కువగా ఇంట్లోకి బ్రెడ్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా! అవి ఎక్స్‌పైర్ అయ్యేంత వరకు మనం యూజ్ చేస్తూ ఉంటాము. మనం చేసే తప్పేంటి అంటే అవి ఓపెన్ చేసి అలానే వదిలేస్తాము. అలా వదిలేయడం వల్ల లోపలికి చిన్న దోమలనేవి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ చూపించిన విధంగా అయితే ఒక రబ్బర్ తీసేసుకొని కట్టేసుకున్నామనుకోండి మనకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఓపెన్ చేసేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి చిన్న దోమలు కూడా లోపలికి పోవన్నమాట. ఇదొక టిప్పు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము కిచెన్‌లోకి పచ్చళ్ళు, జామ్‌లు తెచ్చుకుంటూ ఉంటాం గదా! అవి యూజ్ చేసిన తర్వాత ఆ బాటిల్‌లో పడేస్తూ ఉంటాం. అలా గాకుండా ఇందులో జీలకర్ర, ఆవాలు మనం పెట్టేసుకున్నామనుకోండి మనము వాటిని రీయూజ్ చేసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వాడుతూ ఉంటాం గదా! కరివేపాకు వారం రోజులు తాజాగా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. కరివేపాకు తెచ్చిన వెంటనే ఒక ప్లాస్టిక్ కవర్‌లో అయితే కట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే వారం రోజులు తాజాగా ఉంటదన్నమాట. మనకు ఎలాంటి పురుగులు అవి గూడా కరివేపాకులోకి వెళ్ళవన్నమాట. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే ఈ టిప్ కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి గరిటెలు మనం సెల్ఫ్‌లో పెట్టేస్తూ ఉంటాం. టైంకి మనకి కావాల్సిన గరిటె టైంకి దొరకదు గదా! అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. మన ఇంట్లో ప్లాస్టిక్ పప్పు డబ్బాలు ఉంటాయి గదా! పప్పు డబ్బాలో గరిటెలన్నీ పెట్టేసుకొని ఒక దగ్గర పెట్టేసుకోండి. మనకు కావాల్సిన గరిటెని ఈజీగా తీసేసుకోవచ్చు. కిచెన్ గూడా మెస్సీగా ఉండదన్నమాట. నీట్‌గా కనిపిస్తది. ఈ టిప్ కూడా చాలా యూజ్ అవుతది మనకి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకుని తీసుకోవడానికి ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక బూందీ జల్లెడ తీసేసుకొని అందులో కరివేపాకుని పెట్టేసుకొని పైనుంచి కిందకి ఒకసారి ఈ విధంగా అన్నామనుకోండి కరివేపాకు ఈజీగా వచ్చేస్తదన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఇంట్లోకి రవ్వ ప్యాకెట్లు గానీ, చక్కెర ప్యాకెట్లు గానీ తెచ్చుకుంటూ ఉంటాం గదా! అవి మనం సీల్ చేయకుండా అలాగనే వదిలేస్తాం. అలా గాకుండా ఈ విధంగా బటర్ క్లిప్ అయితే పెట్టేసుకున్నామనుకోండి, మనం మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ మనము పెట్టేసుకోవచ్చు. లోపలికి పురుగులు అవి వెళ్ళవన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి పప్పులు కవర్‌లో తెచ్చుకుంటూ ఉంటాం గదా! పప్పులు పోసేటప్పుడు కింద పడిపోతా ఉంటాయి డబ్బాలో పోసేటప్పుడు. అప్పుడు మనకు పని ఎక్కువ అవుతా ఉంటది. అలా గాకుండా ఈ విధంగా ఇక్కడ కవర్ చూపిచ్చాను గదా! ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ పప్పు డబ్బాలో అయితే వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకుంటే మనకు పప్పు కింద పడకుండా ఉంటదన్నమాట. మనకు పని గూడా తక్కువగా ఉంటది. ఈ టిప్ గూడా మనకు చాలా వరకు యూజ్ అవుతూ ఉంటదన్నమాట. పప్పు డబ్బాలో మనం పప్పులు పోసుకున్నామనుకోండి, మనం ఎక్కడ ఏదున్నది అని కరెక్ట్‌గా మనం ఐడెంటిఫై గూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం వెల్లుల్లి దంచుకుంటూ ఉంటాం గదా! వెల్లిపాయ అయితే దంచుతాం ఎక్కువగా. అప్పుడు మనం కడగకుండా అలాగే వదిలేస్తాము. రోలు కడగాలంటే చికాకు పడుతూ ఉంటాము. ఆ ఇబ్బంది లేకుండా దంచిన వెంటనే కడిగేసి పక్కన పెట్టేసుకున్నామనుకోండి రోలు క్లీన్ అయిపోతది. కిచెన్ కడిగేటప్పుడు సబ్బు కాకుండా సర్పు వాడి చూడండి. మనకు జిడ్డు అనేది తొందరగా వెళ్ళిపోతది. మనకు ఎక్కువ శ్రమ గూడా ఉండదన్నమాట. ఈ టిప్ కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.